వనపర్తి జిల్లాలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ గిరిధర్ తెలియజేశారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో వివిధ పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. పరీక్షా కేంద్రాలలో భద్రతను పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయించడం జరిగిందని అన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. ఏప్రిల్ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు బందోబస్తు నిమిత్తం అన్ని పోలీస్ స్టేషన్ నుండి స్టాఫ్ను తీసుకొని బందోబస్తు విధులను వేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఒక మేల్ కానిస్టేబుల్ మరియు ఫీమేల్ కానిస్టేబుల్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ మన వనపర్తి సర్కిల్లో ఉన్న 15 10th క్లాస్ సెంటర్స్ మరియు కొత్తకోటలో 17, ఆత్మకూరులో 4 సెంటర్లకు ప్రత్యేకంగా ఎస్ఐలను వినియోగించడం జరిగింది. వీళ్ళను పర్యవేక్షించేందుకు సిఐలు మరియు డిఎస్పి మరియు నేను కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం 163వ సెక్షన్ అమల్లో ఉంది. జిరాక్స్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేయించడం జరిగింది. దాదాపు 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా పార్కింగ్ లాంటిది ఎటువంటి లేకుండా చూసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా మనం సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా కోఆపరేటివ్ ఉన్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ సజావుగా సాగుతున్నాయి.